ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ గారితో జరిగిన కీలక సమావేశం ఏపీ ఉద్యోగ పెన్షనర్లలో కొత్త ఆశలు చిగురింపజేస్తుంది. పెన్షనర్ల ప్రధాన సమస్యలపై పలు నిర్ణయాలు ఏకాభిప్రాయం దిశగా సాగడంతో వారికి త్వరలోనే శుభవార్త అందనుందని భావిస్తున్నారు. ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్, ఎన్జిఓలు, ఏపీ ప్రతినిధులు కలిసి మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి పెన్షనర్ల సమస్యలను వివరించినట్లు సమాచారం. ఇక ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించిన అంశాలు ఏంటంటే అదనపు క్వాంటం పెన్షన్, పాత రేట్ల పునరుద్ధరణ, 70 ఏళ్లు పైబడిన వారికి 10% అదనపు పెన్షన్, 75 ఏళ్లు దాటిన వారికి 15% పెన్షన్ ఇవ్వాలన్న పాత విధానాన్ని పునరుద్ధరించాల్సిన అవసరాన్ని ప్రతినిధులు బలంగా ఈ సమావేశంలో ప్రస్తావించారు. అలాగే వయసు పెరుగుతుండటంతో వైద్య ఖర్చులు గణనీయంగా పెరుగుతున్నందున ఈ నిర్ణయం అత్యవసరమని పేర్కొన్నారు. అలాగే మెడికల్ రీయింబర్స్‌మెంట్ పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని, హెల్త్ లిమిట్‌ను ప్రస్తుతం 2,00,000 నుంచి 5,00,000కు పెంచాలని విజ్ఞప్తి చేశారు. చిన్న శస్త్రచికిత్సలకే 1,00,000 నుంచి 3,00,000, పెద్ద శస్త్రచికిత్సలకు 5-10 లక్షల వరకు ఖర్చవుతున్నాయని, ప్రస్తుత పరిమితి సరిపోవడం లేదని వివరించారు. అలాగే పీఆర్సీ బకాయిల విడుదల, డీఏ బకాయిలు, గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్‌మెంట్, సేవా రికార్డుల క్లియరెన్స్ విషయాలు కూడా చర్చకు వచ్చాయి. అయితే ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ సానుకూలంగా స్పందించి సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని సమాచారం. ప్రభుత్వానికి పెన్షనర్ల పట్ల గౌరవం ఉందని మంత్రి స్పష్టం చేశారని తెలిసింది. ఇది పెన్షనర్లలో కొత్త విశ్వాసాన్ని నింపింది. అలాగే ఇక ఇటీవల హైకోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాల ప్రకారం పెండింగ్ బకాయిలను 6 వారాల్లోగా చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించడం ఉద్యోగ పెన్షనర్ల వర్గాల్లో ఆత్మవిశ్వాసం పెంచింది. ఈ ఆదేశాలు ప్రభుత్వానికి పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ఒక మార్గనిర్దేశంగా మారాయి. ప్రస్తుతం ఉన్న పరిణామాలను బట్టి చూస్తే పెండింగ్ మెడికల్ బిల్లులు విడుదల, అదనపు క్వాంటం పెన్షన్, పాత రేట్ల పునరుద్ధరణ, పీఆర్సీ, డిజిఏ బకాయిల క్లియరెన్స్, మెడికల్ రీయింబర్స్‌మెంట్ లిమిట్ పెంపు వంటివి క్రిస్మస్‌కు ముందే అమలయ్యే అవకాశాలు ఉన్నట్లు బలంగా కనిపిస్తున్నాయి. ఏపీ పెన్షనర్లలో మరోసారి ఆశలు మెండుగా పెరిగాయి.